హాయ్ అండి, వెల్కమ్ టు జానుగౌ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఆవాల గురించి ఒక మినీ బ్లాగ్ చేస్తున్నా. చూడండి, మనకు ఆవాలు ఎలా పండుతాయో, ఎట్లా వస్తాయో వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఇది ఆవాల చెట్టు అండి. ఇది పూత పూస్తుంది. చూడండి, ఎల్లో కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఎల్లో కలర్లో చిన్న చిన్న కాయలుగా కాస్తాయండి. ఇట్లా పొడవుగా, ఈ లోపల పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఇట్లా గ్రీన్ కలర్లో ఇట్లా పూత పూసిన తర్వాత ఈ పూత మొత్తం అయిపోయాయి. చూడండి, పూత రాలిపోతుంది కొంచెం ఇట్లా కాయల్లాగా మొత్తం అయినాక ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి. ఎండలో చూడండి, ఇలా ఎండిన తర్వాత ఇందులో చూడండి ఆవాలు మొత్తం ఇలా ఎండిపోయినాక అవి కోసి పక్కన పెట్టుకోవాలి. దీనిపైన ఒక క్లాత్ పరుచుకొని అందులో వేయాలి. వేస్తే ఇది మొత్తం ఎండి మొత్తం ఇట్లా పలిగి ఆవాలన్నీ కింద పడతాయి. ఇట్లా మనం చేతితోటి కూడా రబ్ చేస్తే వెంటనే మొత్తం ఇట్లా అవుతాయి. ఇట్లా పురకలాగా అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనకు ఆవాలు బయటికి వస్తాయి. ఇలా చూడండి, ఆవాలన్నీ ఇలా బయటికి వచ్చాయి. ఇవి మనం హోమ్ మేడ్ చాలా బాగా ఉంటాయి. మనకు బయట కొనేటివి అన్నీ బ్లాక్గా ఉంటాయి, కానీ ఇవన్నీ బ్లాక్గా ఉండేవి. చూడండి, ఇంట్లో హోమ్ మేడ్గా పండిన పంట. ఇందులో కొంచెం అవి పడతాయి కదండి, అవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అన్ని డస్ట్ అంతా తీసేయాలి. తీసేసినాక చూడండి ఆవాలు ఎలా ఉన్నాయో మొత్తం ఇలా పొట్టు మొత్తం వీటిని చెరగాలి. చెరిగితే ఆవాలు వెళ్ళాయి. చూడండి, Oh my god. వీటిని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నా. చూడండి, ఆవాలని ఇలా డబ్బాలో వేసుకున్నా. చూడండి, ఈ మొత్తం ఇట్లా రెడ్గా మనకు హోమ్ మేడ్ ఆవాలండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియో చేయాలో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ జానుగౌ ఛానల్.